అటు విద్యారంగం, ఇటు ఐటీ రంగం రెండిటిని సమర్థవంతంగా సక్సెస్‌ఫుల్‌గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్‌కి తన భార్య నారా బ్రాహ్మణి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసింది. సో, దీనికి సంబంధించిన మెసేజ్‌ని ట్విట్టర్ వేదికగా ఆమె అందరితో కూడా పంచుకోవడం జరిగింది. సో, ఒకప్పుడు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్‌ని కావచ్చు, చంద్రబాబు నాయుడిని కావచ్చు, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తల్లి, పిల్ల అని చూడకుండా వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఎంత దుర్భాషలాడారు అండ్ ఏ విధంగా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఏ విధంగా మాట్లాడారో మనందరం కూడా చూసాము. సో, ఒక ఆడవాళ్ళనే గౌరవం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో, అలాంటివన్నీ కూడా అవమానాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు అన్నిటినీ కూడా దాటుకొని ఒక ముళ్ళ కంచె లాంటి పెద్ద కంచెను దాటుకొని మరి నువ్వు ఇప్పుడు ఈరోజు ఇంత భారీ విజయాన్ని సాధించావు. సో, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది, నీ పేరు చెప్పుకొని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అనే విధంగా నారా బ్రాహ్మణి అయితే ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని, తన హ్యాపీనెస్ని అందరితో కూడా పంచుకోవడం జరుగుతుంది. సో, మరి మంగళగిరిలో ఆయన భారీ విజయం కాదు, అతి భారీ విజయాన్ని ఈసారి తను సంపాదించుకోవడం జరిగింది. సో, మరి ఇప్పుడు కూటమి అంటే గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చి 10 డేస్ కూడా అయినప్పటికీ 10 డేస్లోనే అక్కడ ప్రజా దర్బార్ అని నారా లోకేష్ అధికారంలోకి రాకముందు ఎలక్షన్స్ ప్రచారంలో ఎట్లయితే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి వాళ్ళతో పాటు నడిచి వాళ్ళతో పాటు ప్రయాణించి ఎలా అయితే తెలుసుకున్నాడో ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అదేవిధంగా ప్రజల చింతకు వెళ్ళి ప్రజలతోని మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ప్రజా దర్బారు అనే పేరుతోని వాళ్ళ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారాలు ఇస్తామని, పరిష్కారాలు చూపిస్తామని హామీ ఇవ్వడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే నారా లోకేష్ చూస్తే చాలా గర్వంగా ఉందని కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. అండ్ అటు విద్యారంగం, ఐటీ రంగం చూసుకుంటే ముఖ్యంగా యూత్ కోసం రేపటి తరానికి ముఖ్యంగా ఎవరు భావితరాలంటే ఖచ్చితంగా మనం యూత్ అనే చెప్పుకోవాలి. సో, మరి యూత్కి సంబంధించి ఐటీ రంగం కావచ్చు అండ్ పిల్లలు రేపటి భవిష్యత్తు తరానికి కోసం ఉపయోగపడే, చదువు కోసం ఉపయోగపడే విద్యారంగం. సో, ఇలాంటి ఒక కీలకమైన 2 రంగాలను బాధ్యతలుగా చేపట్టిన నారా లోకేష్ ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తాడనే విధంగా ఆమె 100% నమ్మకాన్ని చెప్పడం జరిగింది. సో, మరి చాలామంది ఏంటంటే ఇక్కడ పల్లెల్లో చదువుకొని విదేశాలకు వెళ్తూ ఉంటారు. కాకపోతే ఈయన విదేశాల్లో చదువుకొని సొంత పల్లెలకు వచ్చి ఈ సిమెంట్ రోడ్లు అండ్ ఎల్ఈడి లైట్లతోని ప్రతి ఒక్క వీధిని, ప్రతి ఒక్క ఊరును కూడా చాలా అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. సో, మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తికి ఈరోజు ఇలాంటి అమూల్యమైన గొప్ప విజయాన్ని సాధించాడు, ప్రజలందరి చేత కూడా మెప్పు పొందుతున్నాడు అనే విధంగా ఇలా ప్రజలందరి నోట్లో నుంచి నారా లోకేష్ అనే మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది, ఈ జన్మకి ఇంకేం కావాలి అనే విధంగా కూడా నారా బ్రాహ్మణి చెప్పడం జరిగింది. సో, మరి నారా లోకేష్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.